లంబోదరాయ నమః. శ్రీ రాధామాధవాయ నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కందంలోని భాగవత పురాణ లక్షణాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు మహోన్నతమైన తపస్సు చేసిన తర్వాత ఆ సమయంలో బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు బ్రహ్మ దగ్గరికి వచ్చాడు. నారదుడు బ్రహ్మదేవుణ్ణి సమీపించి తండ్రికి సంప్రీతితో సపర్యలు చేసి అతనిని ప్రసన్నునిగా చేసుకొని భగవన్మాయను గురించి తెలియజెప్పమని వేడుకున్నాడు. శ్రీశుకుడు చెప్తున్నాడు, ఓ పరీక్షిత్ మహారాజా, నారదుని కోరికను మన్నించి బ్రహ్మదేవుడు తనకు శ్రీహరి దయతో ఉపదేశించిన లోక కళ్యాణకారకమైన 4 శ్లోకాలతో 10 లక్షణాలతో కూడి ఉన్న పరమపావనమైన భాగవతమును నారదునికి ఉపదేశించాడు. నారదుడు ఆ భాగవతాన్ని నా తండ్రి అయిన వ్యాస మహర్షికి బోధించాడు. నా తండ్రి దానిని నాకు ప్రీతితో బోధించాడు. నేనిప్పుడు నీకు ఆ పుణ్యగాథను వివరంగా చెప్తాను. విరాట్ పురుషుని ఈ లోకాలు ఎలాగా పుట్టాయని నీవు అడిగావు కదా, ఇంకా ఇలాంటి ప్రశ్నలెన్నో వేశావు. ఈ భాగవతం వింటే నీ సందేహాలన్నీ తీరిపోతాయి. భగవానుడు చెప్పిన ఆ 4 శ్లోకాల సారమిది. బ్రహ్మదేవునితో చెప్పబడినవి. సృష్టికి పూర్వం నేనొక్కడినే ఉంటిని, తర్వాత నేనే ఉన్నాను. సకల చరాచర విశ్వాన్ని రచించి వ్యక్తపరిచింది నేనే. లయము తర్వాత మిగిలి ఉండేవాడను నేనే. ఈ సృష్టి అంతా నా నుండే ఉద్భవించినట్లు చూపేది నా యొక్క మాయాశక్తియే. ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను కనిపించడం నా మాయాశక్తి ప్రభావం వలననే. సృష్టి అంతా పంచభూతాలచే నిర్మింపబడినది. నేను జీవాత్మగా వెలిసి ఉన్నను. విశ్వమంతా వ్యాపించి ఉంటాను. పరమసత్వ స్వరూపమైన ఈ నా ఆత్మతత్వము అనాదిగా సర్వత్రా వ్యాపించి ఉన్నది. సర్వం లిఖిద్వం బ్రహ్మ అనే సత్యాన్ని తెలుసుకో. సాధన చేసే వ్యక్తి అహంకారము నుండి బంధాల నుండి విముక్తుడవుతాడు. ఇక పురాణముల 10 లక్షణాలివి. సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతులు, మన్వంతరాలు, ఈశాను, చరిత్రలు, నిరోధము, ముక్తి, ఆశ్రమము అనేవి. వీటిలో ఆశ్రమమే బ్రహ్మము. ఆ బ్రహ్మతత్వ జ్ఞానం కొరకై చెప్పబడినవే మిగిలిన 9 లక్షణాలు. సర్గము భగవంతుని వీక్షణముచే త్రిగుణాల సమతులనము చెదిరి దశేంద్రియాలు, పంచతన్మాత్రలు, మనస్సు, అహంకారముతో కూడిన మహత్తత్వము, పంచభూతాలు ఉద్భవించినవి. ఇదే సర్గము. విసర్గ చతుర్ముఖ బ్రహ్మ చరాచర భూత సృష్టిని చేయడం విసర్గ. స్థానము సృష్టించబడిన వాటిని వాటి పరిధులలో నిలిపి ఉంచడంలోను లోకకంటకులను శిక్షించి జయం సాధించటంలోను భగవానుడు కృతకృత్యుడు కావడం స్థానం అనబడుతుంది. పోషణం భక్తులను రక్షించి వారి ఎడల అనుగ్రహం చూపడం పోషణ. 5వది ఊతులు జీవరాశులయందు దాగి ఉన్న కర్మవాసనలే ఊతులు. 6వది మన్వంతరములు తాము పాలించుచుండే మన్వంతరములలో మనువులచే చేయబడిన మహత్తర కార్యాల గాథలు. ఈశాను కథలు వివిధ అవతారాల్లోని శ్రీహరి కథలు, భక్తుల కథలు. నిరోధము అవాంతర ప్రళయమందు జీవాత్మలు వాసనలతో ఉంటూ వ్యాపార శూన్యులై ఉన్నప్పటి అవస్థను గురించి చెప్పడం నిరోధం అంటారు. 9 ముక్తి జీవుడు కర్తృత్వాన్ని వీడి కర్మఫల వాసనలను వదిలించుకొని బంధములను తప్పించుకొని బ్రహ్మపదాన్ని అంటే వైకుంఠవాసాన్ని పొందడాన్నే ముక్తి అంటారు. 10వది ఆశ్రయము సృష్టి స్థితి లయలు ఎక్కడి నుండి జరుగుతున్నాయో ఆ పరమాత్మ స్థానము ఆశ్రయము. ఆధ్యాత్మము, ఆదిదైవము, ఆదిభూతము అని 3గా వ్యక్తమైనది ఆత్మ. నేను చూశాను, నేను విన్నాను అని భావించే జీవుడు ఆధ్యాత్మ. ఇంద్రియాలను ప్రకాశింపజేసే దేవతలు ఆదిదైవము. జీవాత్మ, ఇంద్రియాది దేవతలు వికసించే దేహము ఆదిభౌతికము. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఇతర 2 గోచరించవు. ఈ మూడింటిని తెలిసి ఉన్నవాడే సర్వలోకాశ్రయుడైన పరమాత్మ. వినోదం గురించి జగత్తును సృష్టించాలనే తలంపు ఆ పరమాత్మకు కలిగింది. ఆ సంకల్పంతోనే బ్రహ్మాండాన్ని నిర్మించాడు. జలాన్ని సృష్టించి బ్రహ్మాండంలో ప్రవేశించి జలరాశిలో శయనించాడు. అందుచేతనే నరుడనే నామాంతరం గల భగవంతుడు జలాలను సృష్టించాడు. అందుకే నీటిని నారములన్నారు. అలాంటి నారములు స్థానంగా కలిగి ఉండడం చేత ఆయన నారాయణుడనబడ్డాడు అనే ప్రమాణాన్ని అనుసరించి ఆయన నారాయణ శబ్ద వాచ్యుడయ్యాడు. ఆయన ప్రభావమును వర్ణింపశక్యం కాదు. తాను మొదట ఒక్కడే అయినా ఆ పరమాత్ముడు దేవ మనుష్యాది రూపాలలో అనేకం కావాలని సంకల్పించాడు.
ఆత్మానుభవ రూపమైన యోగశయనంలో మేల్కొని ఉండి తన సంకల్పంతో హిరణ్మయమైన తన శరీరాన్నే ఆదిదైవతం, ఆధ్యాత్మికం, ఆదిభూతం అనే పేర్లతో 3 విధాలుగా సృష్టించాడు. అలాంటి విరాట్ పురుషుని శరీరం లోపలి ఆకాశం నుండి ప్రవృత్తి సామర్థ్య రూపమైన ఓజస్సు, వేగ సామర్థ్యము, బలము అనే ధర్మాలు కలిగాయి. సూక్ష్మ రూపమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. అదే సమస్త ప్రాణులకు ముఖ్యమైనది. ప్రాణాలు జీవిననుసరించి వెడలిపోతూ ఉంటాయి. విరాట్ పురుషునకు జఠరాగ్ని దీపించగానే ఆకలి దప్పికలేర్పడ్డాయి. ముఖం నుండి దవుడలు, నాలుక మొదలైనవి ఏర్పడ్డాయి. వాటి నుండి 6 రసాలు జనించాయి. ఆ రసభేదాలన్నీ నాలుకతోనే గ్రహింపబడుతున్నాయి. ముఖం సంభాషించాలని కోరింది. ముఖం నుండి వాక్కు అనే ఇంద్రియం పుట్టింది. దానికి అగ్ని అధిష్టాన దేవత. వాగీంద్రియము నుండి, అగ్ని నుండి సంభాషణ పుట్టింది. జగత్తంతా జలవ్యాప్తం కావడం వల్ల అగ్నికి జలం వలన నిరోధం కలిగింది. అందువలన అగ్నికి జలమే ప్రతిబంధకమైనది. చలించే మహావాయువు నుండి ఘ్రాణం పుట్టింది. దానికి వాయువు అధిదేవత. ఆ ఘ్రాణేంద్రియం గంధాన్ని గ్రహించే శక్తి కలది. విరాట్ పురుషుడు కంటికి కనిపించని ఆత్మను తనలో చూడగోరినాడు. అప్పుడు సూర్యుడు దేవతగా కలవి, రూపాన్ని గ్రహించేవి అయిన నేత్రాలు తేజస్సు నుండి పుట్టాయి. మునులందరూ ప్రార్థించగా ఆయన దిక్కులు దేవతలుగా కలిగి శబ్దాన్ని గ్రహించే శ్రోత్రేంద్రియాన్ని ఉద్భవింపచేశాడు. సృష్టికర్త అయిన పురుషుని నుండి ద్విగింద్రియానికి అధిష్టానమైన చర్మం పుట్టింది. ఆ చర్మం ఆయా వస్తువులలోని మార్ధవాన్ని, కాఠిన్యాన్ని, తేలికతనాన్ని, బరువును, వేడిమిని, శీతలాన్ని గ్రహిస్తుంది. చర్మము నుండి వెంట్రుకలు పుట్టాయి. వాటికి వృక్షాలు అధిదేవతలయ్యాయి. త్వగింద్రియాన్ని అధిష్ఠించిన వాడు, స్పర్శ అనే గుణం కలవాడు, లోపల వెలుపల వ్యాపించినవాడు అయిన వాయువు నుండి హస్తాలు పుట్టినవి. అవి బలం కలవి, వస్తుగ్రహణంలో నేర్పు కలవి, అనేకమైన పనులు చేయగలవి. వాటికి ఇంద్రుడు అధిదేవత. తనకు ఇష్టమైన చోటికి పోయే సామర్థ్యం కల ఈశ్వరుని నుండి పాదాలు పుట్టినవి. వాటికి విష్ణువు అధిదేవత. ప్రజానందామృతాన్ని కోరిన భగవంతుని నుండి పురుషాంగం, ఉపస్థ జనించాయి. వాటికి అధిదేవత ప్రజాపతి. మిత్రుడు అధిదేవతగా గల పాయువు అనే ఇంద్రియాన్ని గుదమని కూడా అంటారు. అది నిస్సారమైన పదార్థములను విసర్జించే అంగము. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించగోరినప్పుడు మొదటి శరీరాన్ని వదలడానికి సాధనంగా బొడ్డు అనే ద్వారం పుట్టింది. ప్రాణం అపానం బంధింపబడే స్థానం అదే. ఆ బంధం విడిపోవడమే మృత్యువు. పై శరీరాన్ని క్రింది శరీరాన్ని వేరు చేసేది కూడా ఆ నాభిస్థానమే. ఆహార పానీయాదులను ధరించడానికి పేగులు, పొట్ట, నాడీ సమూహము పుట్టాయి. వాటికి నదులు, సముద్రాలు అధిదేవతలు. వాటి వలన తుష్టి, పుష్టి అనే ఉదరాన్ని భరించే రసపరిణామాలు కలిగాయి. ఆ విరాట్ పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు కామానికి, సంకల్పాదులకు స్థానమైన హృదయం పుట్టింది. ఆ హృదయం నుండి మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పము పుట్టాయి. ఆ విరాట్ పురుషునకు మనస్సు, బుద్ధి ఏర్పడ్డాయి. ఆయన స్థూల విగ్రహం పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము, అవ్యక్తము అనబడే 8 ఆవరణలచే ఒకదానిపై ఒకటిగా అంటే క్రమంగా చుట్టి ఉన్నది. అది అత్యుజ్వలంగా ప్రకాశిస్తుంది. విరాట్ పురుషుని సూక్ష్మ రూపము విలక్షణమైనట్టిది. దానికి ఆద్యాంతాలు లేవు. అది నిత్యమైనది. మనస్సుకు, వాక్కుకు గోచరం కానిది. మహారాజా, మహా తేజోమయమైన భగవత్ స్వరూపమును గూర్చి నేనిప్పుడు చెప్పాను. స్థూలమని, సూక్ష్మమని 2 రూపాలలో విలసిల్లే ఆ భగవంతుని ఆకారాన్ని ఈశ్వర మాయా ప్రభావం చేత దివ్య తేజోధనులైన మునులు కూడా తెలుసుకోలేకున్నారు. నామ రూప క్రియలను దాల్చిన ఈశ్వరుడు సమస్త లోకాలకు నియామకుడై ఉన్నాడు. జ్ఞానమయ స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రజాపతులను, ఋషులను, పితృదేవతలను ప్రీతితో సృష్టిస్తున్నాడు. జీవులు తాము చేసిన నానా విధాలైన కర్మలను అనుసరించి సురులు, నరులు, అసురులు, గంధర్వులు, మృగాలు, పశువులు, శునక, సూకరాలు, పక్షులు, జలజీవాలు, వృక్షాలు, క్రిమికీటకాదులు వంటి జీవజాతుల్లో పుట్టి నీటిలోనూ, నింగిలోనూ, నేల మీదను సంచరిస్తూ సత్వ, రజస్తమో గుణాలు కలిగి ఉంటారు. లక్ష్మీనాథుడు
చతుర్ముఖుడై సృష్టిస్తాడు. విష్ణు రూపుడై సృష్టిని రక్షిస్తాడు. శివునిలో ఉంటూ సంహరిస్తాడు. ఈ విధంగా ధర్మస్వరూపుడై తానే సుర నర పశుపక్ష్యాది రూపాలను ధరిస్తాడు. విశ్వాన్ని సృష్టించి పోషించి సంహరిస్తాడు. శ్రీహరి నుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి పుట్టినవి. భూమి నుండి నానా విధ జీవ సంతతి పుట్టింది. ఇంతటికీ మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే. ఆయన జ్ఞానానంద స్వరూపుడు, అవ్యయుడు, పుట్టుకలేనివాడు, అంతములేనివాడు, ప్రభువు, ఆది మధ్యంతరహితుడు. ఆయన నుండి పుట్టిన ఈ సృష్టికి హేతువేమిటో, దాని స్వరూపం ఎలాంటిదో ఎంత ఆలోచించినా ఎంతటి మునీశ్వరులకైనా తెలుసుకోలేకున్నారు. అంతేకాదు, ఈ విధంగా సృష్టించి రక్షిస్తున్న ఆ శ్రీహరి తనకు కర్తృత్వాన్ని అంగీకరించడు. ఇదంతా తన మాయకే ఆరోపిస్తాడు. తాను నిరవధ్యుడు, నిరంజనుడు, పరుడు, నిష్కంచనుడు, ఆఢ్యుడు, నిరపేక్షుడు, నిష్కలంకుడు అయిన వాడై శాశ్వతత్వాన్ని పొందాడు. జ్ఞానులు ఆ పరమేశ్వరుని సృష్టి స్థితి లయకర్తయని వర్ణిస్తారు. కానీ ఈ నామరూప గుణ కర్మాది వర్ణనలతో తృప్తి చెందక ఇంకా సూక్ష్మంగా తరచి పరిశీలిస్తారు. నామరూపాలు మాయజనితాలని వేదాలు కూడా చెప్పినవి. నేతి నేతి అని వీటిని విడిచిపెట్టి యథార్థ తత్వాన్ని గ్రహించడమే జ్ఞానుల ధ్యేయము. ప్రతి కల్పంలోనూ సృష్టి రచన ఒకే రీతిగా ఉంటుంది గాని మహాప్రళయం తర్వాతి కల్పంలో మాత్రము ప్రకృతి పంచమహాభూతాలుగా మార్పు చెందుతుంది. ఇతర కల్పాలలో చరాచర వస్తు సృష్టిని బ్రహ్మయే మళ్ళీ సృష్టిస్తూ ఉంటాడు. ఈ రోజుతో శ్రీమద్ భాగవతము ద్వితీయ స్కందము సమాప్తము. అందరికీ ద్వితీయ స్కందం విన్న సంపూర్ణ ఫలితం లభించుగాక. ద్వితీయ స్కందము సమాప్తము. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. వచ్చే వీడియోలో శ్రీమద్ భాగవతము తృతీయ స్కందములోని విదురుని విరక్తి గురించి తెలుసుకుందాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.